ఈ రోజు మార్నింగ్ లేచి ఫ్రెష్ అవి మా ఫ్రెండ్ వంశీని తీసుకుని మన జగద్గిరిట్ట నుంచి అయితే పటాన్చెరు స్టార్ట్ అయ్యాం. మేమైతే ఇప్పుడు పటాన్చెరులో ఉన్న అగ్రికల్చర్ మార్కెట్ కి అయితే రీచ్ అవ్వాలి. అలా పటాన్చెరు రీచ్ అయ్యామో లేదా గానీ ఫుల్ ఆకలేస్తుంది. మార్కెట్ కమిటీ కమాన్ పక్కనే ఒక టిఫిన్ షాప్ అయితే కనిపించింది. వెళ్ళగానే 2 ప్లేట్ బోండా అయితే ఆర్డర్ ఇచ్చాం. ఈ మైసూర్ బోండా అయితే అస్సలు హెల్దీ కాదు, ఇంకా వేడి వేడిగా ఉందని అయితే తీసుకున్నాం. ఈ గ్యాస్ కష్టాలు ఎప్పుడు పోతాయో గానీ ఈ టిఫిన్ షాప్ అన్న కూడా కట్టెల పై మీద చేస్తున్నారు. ఇంకా అక్కడ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని ఇంకా మార్కెట్ లోకి అయితే వచ్చేసాం. మనకి మెయిన్ రోడ్ నుంచి మార్కెట్ అయితే ఒక 100 మీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. నాకు తెలుసు మీకు ఏ డౌట్ వస్తుందో, మన జగద్గిరి గుట్టకి భరత్ నగర్ మార్కెట్ అయితే చాలా దగ్గరలో ఉంటుంది. కానీ నేనెందుకు ఇంత దూరం వచ్చానే కదా మీ డౌట్. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. నేనైతే ఈ మార్కెట్ కి రావడం ఫస్ట్ టైం అయితే కాదు, ఇంతకు ముందే ఒకసారి అయితే వచ్చాను. మన గుట్ట నుంచి ఇక్కడికి రావడం కారణం అయితే ఇంకా చైర్లో కూర్చున్నాడు కదా వాడే. మా ఫ్రెండ్ అయితే ఇక్కడ వెజిటేబుల్ మార్కెట్ షాప్ అయితే ఉంది. ఇక్కడైతే ఏ వెజిటేబుల్స్ తీసుకున్నా మనకి హోల్సేల్ లోనే వస్తాయి, అది కూడా అన్ని ఫ్రెష్ ఉంటాయి. ఇప్పుడైతే ఎండాకాలం కాబట్టి ఈ కీరా దోసకాలు అయితే చాలా డిమాండ్ ఉందంట. వీళ్ళైతే చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా సప్లై చేస్తారంట. వీళ్ళ షాప్ నేమ్ వచ్చేసి శివశంకర్ అని ఉంటది, షాప్ నెంబర్ 6 అనమాట. అక్కడ మనోడే ఉంటాడు. మీకు ఏమైనా బల్క్ లో కావాలన్నా సప్లై చేయాలన్నా అక్కడికి వెళ్ళి తీసుకోండి. ఈ మార్కెట్ లో వెజిటేబుల్స్ కాదు, ఫ్రూట్స్ కూడా అమ్ముతున్నారు, చాలా తక్కువలో ఉన్నాయి. నేను ఇక్కడికైతే ఒక 20 కేజీస్ పొటాటో ఇంకా ఒక 54 కేజీస్ ఆనియన్ బస్తా తీసుకుందామని అయితే వచ్చేసా. నాకు ఈ 2 సంచులు కలిపి 1050 రూపీస్ అయితే పడ్డది. రీజనబుల్ కాదా? మీరు కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అసలు ఇంత బల్క్ లో తీసుకెళ్తున్నా, మా ఇంట్లో ఏ ఫంక్షన్ ఉందా అనుకుంటున్నారు కదా మీరు. అది తెలుసుకోవాలంటే దీని పార్ట్ 2 వీడియో అప్లోడ్ చేస్తా, ఖచ్చితంగా చూడండి. ఇంకా ఎలాగోలాగా స్కూటీ ముందు 2 సంచులు పెట్టుకుని ఇంటికి అయితే రీచ్ అయిపోయాం.